మీరు భయపడతారా ఒక హర్రర్ సినిమా చూస్తూ? భయపడిన సందర్భాలు? భయపడేవాడిని. వాడిని ఆ, అంటే ఏ చా- ఏజ్‌లో? చిన్నప్పుడు 10th లో 10th కూడా చిన్నప్పుడు కాదు, టీనేజర్గా ఉన్నప్పుడు కొంచెం భయపడేవాడినేమో. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటి సినిమాలని? నాకు చంద్రముఖి సినిమా అంటే పిచ్చ భయం అసలు. అవునా? నేను అంటే పడుకోలేదు నేను రోజు కూడా సినిమా చూసి. పెద్ద థియేటర్లో అంటే ఆ ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంది నాకు ఆ ఏజ్లో. నాకు హాలీవుడ్ ఫిలిమ్స్ దెయ్యం సినిమాలు చూసి అంత భయం రాదు, కానీ మన లాంగ్వేజ్లో దెయ్యం సినిమా చూసినప్పుడు చాలా 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 భయం వేసింది నాకు అప్పుడు. ఇన్ఫాక్ట్ చంద్రముఖి కూడా హారర్ సినిమా కాదు. హారర్ కాదు, కానీ ఆ ఇంపాక్ట్ మాత్రం గజ్జల సౌండ్ థియేటర్ విన్నప్పుడల్లా మొత్తం. ఉనికేది సినిమాలో చక్ చక్ అని చెప్పి. ఇంకా లాస్ట్లో ఎప్పుడైతే ఆ దెయ్యం ఆవహించిన తర్వాత వాయిస్ ఇవన్నీ, లేకపోతే ఐ కింద మేకప్ ప్యాక్ అయిపోయింది థియేటర్లో చూసినప్పుడు. మనం ఒకసారి రివీల్ చేస్తారు కదా, ఆ, జ్యోతిక పాయింట్ ఆఫ్ నుంచి సీన్ రివీల్ చేస్తున్నప్పుడు కళ్ళు పెద్దవి చేసి ఆ షాట్ అయితే మాత్రం లైట్ వేసి పెడతారు కళ్ళ మీద, అవును అసలు. బెడ్ ఎత్తుతారు ఒకసారి. అవునవును. లైక్ నా మీద చాలా ఇంపాక్ట్ ఉండింది. అంటే తెలుగులో వచ్చిన సినిమా. ఇప్పుడు ప్రేమ కథా చిత్రం కూడా నాకు చాలా ఇష్టం. అందులో ఎక్కువ భయపడలేదు, కానీ కామెడీ సూపర్ ఎంజాయ్ చేశాను. ఫన్ ఎక్కువ. సో మంది కూడా ఏంటంటే కొంచెం దగ్గర ఈ ఈ జోనర్లో ఈ డిఫరెన్స్లో ఉంటుంది. అంటే ఇంత పర్సంటేజ్ ఆఫ్ కామెడీ ఎక్కువ మనం ఉండబోతున్నాం. కానీ మనం థియేటర్లోకి వచ్చిన ఒక సినిమా చూస్తూ థ్రిల్ ఫీల్ అయ్యి భయపడిపోయిన సందర్భాలు మనం నెమరు వేసుకుంటే, ఆ ఇంపాక్ట్ ఓటీటీలో ఇంట్లో చూస్తున్నప్పుడు అంత ఇంపాక్ట్ కలిగించట్లేదేమో కదా, ముఖ్యంగా హారర్ సినిమాలు. డెఫినెట్లీ లార్జ్ స్క్రీన్లో లైట్లు ఆఫ్ చేసుకుని చూడడం ఇంపాక్ట్ వేరే. సౌండ్ ఎఫెక్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ హారర్ ఫిల్మ్కి. చిన్న స్క్రీన్లో చిన్న స్పీకర్స్తో ఇంపాక్ట్ మినిమల్గానే ఉంటుంది. ఎందుకంటే దాని సరౌండ్ కానీ డీటెయిల్స్ కానీ అన్నీ మనకి అలాంటి సిస్టమ్ ఇంట్లో ఉంటే ఓకే, కానీ అందరికీ ఉండదు. మా ఇంట్లో కూడా పెద్ద సిస్టమ్ ఏం లేదు, టీవీ దాని ఇన్బిల్ట్ స్పీకర్ మాత్రమే. ఆ ఎఫెక్ట్ అంత ఉండదు ఇంట్లో చూసినప్పుడు. ఇప్పుడు కామెడీ కూడా నేను అనుకుంటాను ఏంటంటే, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్తో కామెడీ ఫిల్మ్ చూడడానికి, ఒంటరిగా కామెడీ ఫిల్మ్ చూడడానికి కూడా తేడా ఉంది, చాలా తేడా. థియేటర్లో ఒక 10 మందితో 50 మందితో 100 మందితో కలిసి ఒక సీన్ ఎంజాయ్ చేస్తూ నవ్వే ఇంపాక్ట్ కూడా మన ఫ్రెండ్స్ మన ఇంట్లో వేరే. ఎగ్జాక్ట్లీ. నేను లాస్ట్ థియేటర్లో పిచ్చి చాలా బాగా నవ్విన సినిమా శ్రీ విష్ణు గారితో ఒక సినిమా ఉంది, సామజవర్గం అనే సినిమా. అది లైక్ హిలేరియస్గా ఎంజాయ్ చేశాను థియేటర్లో. లైక్ పడి నవ్వుకున్నాం. అండ్ శంకర్ వరప్రసాద్, మణిశంకర్ వరప్రసాద్ థియేటర్లో అదొక వైబ్ వేరే. అది చిన్న పాకుద్ది లాఫ్టర్, ఒకటి నుంచి ఒకటికి. ఇప్పుడు ఇంగ్లీష్ షోస్ చూసినప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్ కమెంటరీ లాఫ్టర్ ఒకటి ఉంటుంది. ఒకసారి అది లేకుండా చూసినప్పుడు నాకు ఉండే లాఫ్స్కి అంటే అది ఏదో ఒక చిన్న ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. థియేట్రికల్లో జనాలతో ఎక్కువ మందితో కలిసి సినిమా చూడడం